భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారుడం భారతీ తీర్థమాశ్రయం వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఈరోజు 18వ రోజు ధనుర్మాసంలో 18 రోజులు అయిపోయాయి. నిజంగా ఈ 18 రోజులలో మన మనసు ఎలా ఉందంటే ఆ కృష్ణుడు పాదాల చెంత ఉన్నట్టుగానే ఉన్నది. గోదాదేవి మనకు నేర్పిస్తున్న పాశురములతోటి మనకి ఎప్పుడెప్పుడు ఆ కృష్ణుడిలో మనము లీనమైపోతామా అన్న ఆతృత ఆర్తి మొదలైంది. మరి అయితే ఈ పాశురంలో ఏమంటుందో చూద్దాం. ఉందుమద గలి త ఉందుమలి గలెత్త అని మొదలవుతుందంట. ఉందుమదగళిత్త నోడాద తోల్వలియన్ నందగోపాలన్ మరుమகளே நப்பெண்ணாய் கந்தங் கமழம் குழலி கடை திறவாய் வந்து எங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உன் மைத்தினன் பெயர் பாட செந்தாமரை கையால் சீரார் வளையொளிப்ப వందు తిరవాయి మగిలిందు ఏలోరెంబావాయ్. ఈ పాశురం అందరికన్నా శ్రీ రామానుజుల వారికి అత్యంత ప్రియమైన పాశురం అంట. చూడండి, రామానుజుల వారికే అత్యంత ప్రియమైన పాశురం అంటే దీనిలో ఎంతో గొప్పతనం ఉంటుంది. మనం శ్రద్ధగా తెలుసుకుందాం. ఈరోజు గోపికలు నీలాదేవిని లేపుచున్నారు. ఆమె శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ప్రియురాలు. ద్రావిడ భాషలో ఈమెను నప్పిన్నా అందురంట. ఈమెనే మనకు భాగవతంలో నగ్నజితి అనే పేరుతో కనిపిస్తుందంట. 7 ఎద్దులను కలిపి కట్టి కృష్ణుడు ఈమెను పెళ్లి చేసుకున్నాడంట. ఆమె లేపితేనే కృష్ణుడు లేస్తాడు. నిన్న నందగోప భవనంలో కృష్ణుని చూచారు, కానీ ఆయన తల నుంచి పాదాల వరకు దుప్పటి కప్పుకొని పడుకున్నాడట, ముసుగుదని పడుకున్నాడట. ఆ పక్కనే ఉన్న బలరాముడు దుప్పటి కప్పుకున్న ఆయన పాదం మాత్రం కనబడిందట. బలరాముణ్ణి తమ్ముని లేపమని ప్రార్థించారు. ఇక్కడ లేరమ్మా, నీలాదేవి భవనంలో ఉన్నాడు బలరాముడు సైగలతో చెప్పాడంట. అయితే వీళ్ళందరూ కలిసి నీలాదేవి భవనానికి వచ్చి ఆమెను లేపుతున్నారంట. మదం పట్టిన ఏనుగు బలం గలవాడును వెనుదీయని భుజబలం గలవాడు అయిన నందగోపుని కోడల నప్పిన్న పరిమళం వెదజల్లుతున్న కేశపాశములు ఓ నీలాదేవి తలుపు తీయము. అంతటా కోళ్ళు అరుచున్నాయి, నీకు వినబడతలేవా తల్లి? మాధవి పందిరిపైన కోయిల గుంపులు గుంపులు మాటిగా కూయిచున్నది. తెల్లవారిందని నీకు తెలియటలేదా? చేతిలో బంతి పట్టుకున్నావా? నీ మేనబావను కీర్తించుటకై వచ్చాము. నీవు సంతోషంతో లేచి నడిచి వచ్చి కిందార మరపువును బోలిన నీ చేతితో అందమైన నీ చేతి గాజులు గల్లు గల్లు మనగా తలుపులు తీయమ్మ అంటున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఆవిడ నిద్ర లేపితేనే కృష్ణుడు నిద్ర లేస్తాడు. ఎందుకంటే కృష్ణుడికి అత్యంత ప్రియమైన వ్యక్తి ఈ నీలాదేవి. నప్పిన్న నందుని కోడల అని పిలుచుట కారణం ఉన్నది. మీ మామగారు ఏది కావలసిన వారికి దాన్ని ఇచ్చుట ఉదారులు కదా. నీవు కూడా మా అమ్మగారు లాంటి దానివి. మీ మామగారు నందగోపుడు, నీ నందగోపాలుడు ఎవరికి ఏది కావాలంటే ఇస్తాడు కదా. నువ్వు మరి ఆయన కోడలు, నువ్వు కూడా అలాగే ఉండాలి కదా. నువ్వు కూడా ఏది అడుగుతా అది ఇవ్వాలి కదా అని చెప్పి ఈ గోదా గోపికలందరూ కూడా ఆమెను అంటున్నట. నందగోపాలుడు ఆచార్యుడిగా ఏనుగు కలవాడెట్లుగా సాక్షాత్ శ్రీకృష్ణ భగవానే అమత్త గజం కదా అనంట. ఆమె కేశపాశములు గుబాలించుతున్నాయంట. అంటే అంత ఇదంట. భగవానుడు పుష్పమైనచో అమ్మ పరిమళంగానే ఉంటుంది కదా. అంటే ఈవిడ కేశపాశాలు ఎందుకు పరిమళంతో ఉన్నాయంటే మనకు చెప్తున్నాను. భగవంతుడు పుష్పమైతే అమ్మవారి దగ్గరనే కదా పరిమళం వచ్చేది. ఆ సుగంధం బయటకు ప్రసరించుట లోపల స్వామి ఉన్నాడని తెలుస్తుంది. ఆ వాసన రావడం వల్లనే వీళ్ళకట్లా తెలుస్తుంది. అంతేకాకుండా వీళ్ళు ఏమంటుందంటే తెల్లవారుట గుర్తుగా కోళ్ళు అంతటా అరుచుచున్నాయి. భగవద్భక్తులే కోళ్ళు. ఇక్కడ కోళ్ళు అంటే ఎవరు? భగవద్భక్తులు. అంటే ఒకప్పుడు మనకు సాంప్రదాయం ఉండేదండి. ఉదయం లేవగానే భగవద్భక్తులు వీధి వీధిలో కృష్ణ భజన చేసుకుంటూ వెళ్ళేవారు సత్సంగంతో. అంటే ఇంట్లోనే కాదు, ఉదయం పూట సంధ్యాకు ముందర లేచి అలా పల్లెలలో ఎంతో మంది ఆ విధంగా వెళ్ళేవాళ్ళు. అయితే వాళ్ళు ఇంకొకటి భగవద్భక్తులే కోళ్ళు అంటున్నారు. మరి కోళ్ళు అంటే ఏంటిదండి? ఇప్పుడు మనం ఎక్కడన్నా కోళ్ళని చూడండి, అవి ఏం చేస్తాయంటే
చెత్త పోగులలోనే, అవి చెత్తలు, ఇప్పుడు మీరు ఎక్కడైనా పక్కన బియ్యం వేస్తే అవి తినవు, చెత్తలలో పోయి ఏం చేస్తుందంటే తమకు కావాల్సిన ఆహారంను, ఆ ధాన్యపు గింజలను వెతుకుతాయంట. దానికంటే విలువగలమైన రత్నం కూడా అక్కడ ఉంటే ఆ రత్నం దొరికిన ముక్కుతో పక్కకు జరిపేసి ఆ బియ్యాన్ని మాత్రమే తీసుకుంటుంది, ఆ చెత్తను మాత్రం తీసుకోదు, రత్నాన్ని తీసుకోదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంతా ఏంటంటే ఇటు చెత్తను తీసుకోదు, ఇక్కడ రత్నాన్ని తీసుకోదు, తనకు కావలసిన బియ్యం గింజను మాత్రమే కోళ్ళు తింటాయి. అయితే కోడి వలె భగవద్భక్తులు కూడా సంసారం నుండి ఆసారంగా విశేషాలందు ఆసక్తి లేకుండా వాడై భగవద్ విశేషంలో తన ఆహారంగా తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ ఏదైతే మనకు చెత్తపోగు అంటున్నారు, అంటే నాస్తికుల సహవాసం ఉన్నా కానీ సంఘం అన్నప్పుడు అంతా ఉంటుంది, ఇక్కడ ధనవంతులు ఉంటారు. ఇవి రెండు కూడా మనకు తగలకూడదు. డబ్బున్నా డబ్బు లేకున్నా నువ్వు మాత్రము కోడి మాదిరిగా నీకు కావలసిన బియ్యం గింజని తీసుకోవాలంటే నువ్వు ఎప్పుడు చెప్పాల్సిందంతా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నట్టుగా ఆ కీర్తన చేయమని అంటున్నారు. మాధవిలతను అల్లుకున్న పందిరి పైన కోయిల గుంపులు కోయిచున్నాయి కదా అంటే కోయిల వలె మధుర గానంతో లోకం నంద గావించిన వారు అల్వార్లు. అంటే ఈ కోయిలలు చెట్ల మీద కూర్చొని పలుకుతున్నాయని కూడా చెప్పి నీలాదేవికి చెప్పారు కదా, వాళ్ళు ఎవరంటే ఈ 10 మంది అల్వార్లు. అల్వార్లు కోకిల తన గుడ్డును తాను పిల్లిగా చేయలేదు, కాకిచే దాని గుడ్లు పొదుగబడును. అల్వార్లు కూడా ఆ విద్యను తమ ప్రయత్నం చేత కాకుండా భగవత్ కటాక్షంతో తొలగించుకొని భక్తి రూపాన జ్ఞానం పొందిరే. అట్లా వాళ్ళు ఈ విధంగా ఆ అల్వార్లను ఇచ్చేశారు. మాధవి అనగా లక్ష్మి, ఆమె లతతో పోల్చబడిందంట. ఆ లతను ఆశ్రయించిన పందిరి నారాయణుడు. మాధవి పందిరి అనగా శ్రీమన్నారాయణ తత్వం. అదే ఆధారంగా ఉజ్జయించి కోకిలలు అల్వార్లు. మాధవి అంటే ఎవరు? లక్ష్మి అండి. ఆమె లతతో పోల్చబడిందంట. ఇప్పుడు మన చెట్ల దగ్గర చూస్తుంటాం లత, ఆ లతలు ఇట్లా అల్లుకొని పోతుంటాయి. ఆ లతలు అల్లుకోవాలంటే ఏం చేస్తారు? ఒక పందిరి కడతారు. ఆ పందిరికి పెట్టేటప్పటికి పందిరంతా పాకుతుంది. ఆ పందిరి ఎవరంటే నారాయణుడు. లత అంటే ఎవరు? అమ్మవారు. లతనే కదా పందిరితో పట్టుకొని ప్రాకులాడుతుంది, ఆ పైకి వెళ్తుంది. మాధవి పందిరి అనగా శ్రీమన్నారాయణ తత్వం. అదే ఆధారంగా ఉజ్జయించు కోకిలలు అంటే ఎవరు? ఆల్వార్లు. అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా ఉందండి. ఈ లత తర్వాత వృక్షం అంటే మనకు రామాయణంలో అయితే చిత్రకూట పర్వతంలో ఉన్నప్పుడు రాముడు సీతమ్మ వారు, రాముడు ఎంతసేపు కూడా సీతమ్మ వారు తన తల్లిదండ్రులను వదిలిచ్చింది, అయోధ్యలో సుఖపడుతున్న తను రాణి కావాల్సిన వ్యక్తి అడవిలో కష్టపడుతుందని చిన్నపిల్లలకు అది ఇది చెప్తున్నట్టుగా చెప్తూ మాట్లాడేవాడు. అయితే ఇక్కడ ఒక చిన్న సంఘటన మనం చెప్తున్నాం. ఇక్కడ లత అనేది లక్ష్మి అని ఇక్కడ చెప్తున్నారు, నారాయణుడు పందిరి అంటున్నాడు కదా. అదే విధంగా రామచంద్రమూర్తి సీతమ్మ వారితో చెప్తున్నాడు, సీత ఇక్కడ చూడు, ఈ యొక్క లత ఎంత బాగా అల్లుకపోయింది, ఆ వృక్షానికి అందం తెచ్చిందంట. అంటే ఒక పెద్ద వృక్షం ఉందంట, ఆ వృక్షం అల్లుకపోవడం వల్ల ఆ లతకున్న పూలతోటి ఆ వృక్షానికి అందం తెచ్చింది అని చెప్పి రాముడు అంటే సీతమ్మ వారు ఏమంటుందంటే, స్వామి ఆ వృక్షమే లేకపోతే లత ఉండేదే కాదు కదా, ఎందుకంటే లత వృక్షం వల్లనే అల్లుకపోయింది, అల్లుకపోవడం వల్లే అందంగా కనబడుతుంది. అదే వృక్షం లేకపోతే కింద ఉంటే ఏ ఆవులు వచ్చి తొక్కేదో, ఏ పక్షులు వచ్చి తీసేదో, లేకపోతే ఏ జంతువులు తొక్కిపోయేదో, దానికి విలువ లేదు స్వామి. వృక్షం వల్లనే లతకు అందం వచ్చిందని తను చెప్తుంది. తనేమంటున్నాడంటే లత వల్లనే వృక్షానికి అందం వచ్చిందని వీళ్ళు మాదిరిగా నేను కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారంట. అంత లోపలనే లక్ష్మణ స్వామి వచ్చాడంట. వచ్చేటప్పటికి రాముడు అన్నాడంట, లక్ష్మణ నేను మీ వదిన ఒక మాట మీద అనుకుంటున్నాం నాయన, నువ్వు చెప్పు, లత వల్ల వృక్షానికి అందం వచ్చిందా, వృక్షం వల్ల లత పెరిగిందా అని అడిగితే ఆ లక్ష్మణుడు ఏమన్నాడంట, అన్నా నాకు ఇది ఏది తెలియదు, నాకు తెలిసిందంతా ఏంటంటే లతతో అల్లుకపోయిన ఈ వృక్షం కింద సేద తీర్చుకునే బాటసారిదే అదృష్టం అన్నాడంట. అయితే ఇక్కడ సీతమ్మ వారు ఏంటంటే నేను లత నువ్వు ఉండడం వల్లనే నాకు అందం వచ్చింది అని అంటుంది. రాముడు ఏమంటున్నాడు, వృక్షానికి లత లేకపోతే మామూలు చెట్టే, ఈ లత అల్లుకపోయి పువ్వులు ఉన్నాయి కనుకనే ఆ వృక్షానికి అందం వచ్చింది, నీ వల్లనే నాకు ఇది అందం వచ్చింది సీత అని రాముడు అంటున్నాడు. మరి లక్ష్మణుడు ఏమంటున్నాడు, ఈ చెట్టు కింద సేద తీర్చుకునే బాటసారి అదృష్టవంతుడు. అంటే మీ ఇద్దరు గొడుగు కింద, మీ ఇద్దరు చల్లని చూపుతోటి నేను అదృష్టవంతుడు అంటున్నాడు. ఈ విధంగా అప్పుడు ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే అమ్మవారే లత, స్వామే పందిరి అని చెప్పేసి. స్వామి మనకి ఈ విధంగా ఉన్నప్పుడు భగవాన్ని పొందించటలో జీవునకు సహాయపడేది శ్రీ అంటే అమ్మవారు. ఈ లక్ష్మీతత్వము చాలా ప్రధానమైనది. భగవానుడే ఉపాయం అని మనకు తెలియజేసి
వారి దగ్గరికి చేరునట్లు చేయనది స్త్రీ. అందుకే స్త్రీ పురుషాకారం, మధ్యవర్తిని మనచే భగవాన్ని ఆశ్రయింపజేసేది. అనగా భగవానుతో మనల్ని చేర్చడానికి దయ వంటిది అమ్మవారు. భగవాను హృదయంలో దయాస్వరూపినిగా ఆమె నిత్యము నివాసం ఉంటుంది. అందుకే స్వామి దయగల్లవాడవుతున్నాడు. అమ్మవారి వల్లనే ఆయనకు దయ ఉందంట. అందుగురించే కదండి రామదాసు కూడా ఏమన్నాడు, పలుకే బంగారమాయన తల్లి నాకు చెప్పు నా స్వామి కొరకు అని, సీతమ్మ తల్లి అని చెప్పి పాడతాడు కదా. ఆ విధంగా తల్లికి దయ ఉంటేనే తండ్రి మనం ప్రేమిస్తాడు. మన ఇళ్ళల్లో కూడా చూడండి, పిల్లవాడు ఏదైనా అడుగుతుంటే తండ్రి కసురుకుంటాడు. అప్పుడు తల్లి అంటది, చిన్నవాడండి వాడికి ఏం తెలుసు, ఇవ్వండి, ఎక్కడ వచ్చే నెలలో మనం ఖర్చులు చూసుకుందాం, వాడు అందరితో కలిసి ఎక్స్కర్షన్ పోతాడంటది. అంటే తల్లి లోపలనే దయ ఉంటుంది. తండ్రికి ఆ దయ కల్పించేదే తల్లి అని మనకు అప్పుడు ఇప్పుడు చెప్తున్నారు. తర్వాత స్వామి కృపతోటి మనల్ని పొందినప్పుడు లక్ష్మీ భగవాన్తో చేరి ఉండి స్వామితో పాటు మనల్ని పొందును. అంటే మనం స్వామి దగ్గరికి మనల్ని చేర్చిన తర్వాత స్వామిని మనం పొందినప్పుడు అమ్మవారు కూడా స్వామితో పాటు మనము కూడా అమ్మవారిని పొందుతామంట. శ్రీ శ్రియ పతులిద్దరూ మనకు ప్రాప్తమవుతారంట. ఆ జంటయే మన కన్నుల పంట. ఆ మిథునముకు మనము చెందిన వారం అవుతాం. వారికి సేవలో పురుషార్థం, పరమ పురుషార్థం మనకు అవుతుంది. అమ్మవారి దర్శనం సర్వేంద్ర తర్పణం అంట. అయ్యవారి కన్నా కూడా అమ్మవారి యొక్క దర్శనమే గొప్పదంట. తల్లి నీ నడక మాకు కంటికి ఉపవాసం, నీ కరణకంకణ సవ్వడి మా చెవి ఉపవాసము, నీ స్పర్శ మాతృత్వం మాకు తగులుతూ ఉపవాసము, నీ గుణకీర్తనము జివ్వ ఉపవాసము, నీ పూల పరిమళము మా నాసికపు ఉపవాసము తీర్చి మమ్మల్ని స్వామితో చేర్చవలని కోరుచున్నారు. తిరుపావై జియర్ అని పేరు పొందిన శ్రీ రామానుజు వారు ఒకరోజు తిరుపావు అనుసంధిస్తూ ఇంటింటికి భిక్షకు వెళ్తున్నారంట. అయితే ఇక్కడ రామానుజుల వారికి ఎందుకు ఈ యొక్క పాశురము అంత ప్రియమైనదంటే ఇక్కడ చెప్తున్నారండి. తిరుపావి జియర్ అని పేరు పొందిన రామానుజుల వారు ఒకరోజు తిరుపావి అనుసంధిస్తూ ఇంటింటికి భిక్షకు వెళ్తున్నారంట. ఈ పాశురం వచ్చేసరికి గురుగారికి మహాపూర్ణులు వారి వాకిట నిలిచారంట. వారి గురుగారు ఇంటి ముందర నిలిచారంట. అప్పుడు గురుపుత్రిక అత్తాలయమ్మ తలుపు తెరిచి భిక్ష సమర్పించటకు వచ్చిందంట. వచ్చేటప్పటికి ఏమైంది, ఆ సన్నివేశం చూడగానే ఆ గాజులు గల్లుమనేటప్పటికీ ఆయనకు నీలాదేవి కనబడ్డదంట. అంటే ఆ పాపను చూసేటప్పటికి కృష్ణుడు భార్య అయిన నీలాదేవి కనబడ్డదంట. అది గడియ తీసి తలుపు తెరిచినట్టు వారికి భాషించి మూర్ఛపడిపోయాడంట. అమ్మవారు నా ఎదురుగా వచ్చింది ఈ పాశురం వాడడం వల్ల అని చెప్పి మూర్ఛపోయిండంట. అబ్బా ఎంతటి తాదాత్మ్యం చెంది ఉంటాడు ఒకసారి ఆలోచించండి. చూచితరా ఇట్లే ఈ పాశురం అనుసంధానించడం మనకు కూడా అమ్మవారి సాక్షాత్కారము తప్పక కలుగుతుందని పెద్దల విశ్వాసం. రేపు పాశురంలో లక్ష్మీనారాయణ ఇద్దరిని కలిపి మేల్కొల్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.